స్వేచ్ఛ మీడియా ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ గురించి బ్రీఫ్గా చర్చించుకుందాం. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ స్కీమ్ నిన్న ప్రధానమంత్రి మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. దీని కింద 20 లక్షల కోట్లు అంటే ఆల్మోస్ట్ 10% ఆఫ్ అవర్ జీడిపి దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఈరోజు దాని కంటిన్యూషన్గా మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆ స్కీమ్ గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఈ స్కీమ్ మెయిన్గా ఏంటంటే దే ఫోకస్డ్ మేజర్లీ ఆన్ ఎంఎస్ఎంఈస్ అండి. ఈ మధ్య తరహా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి కదా, వీటి మీద ఫోకస్ చేశారు. బికాజ్ దట్ ఈస్ ద మేజర్ బ్యాక్ బోన్ ఫర్ ద ఎకానమీ. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఐడియా ఫర్ ద గవర్నమెంట్ టు ఫోకస్ ఆన్ ఎంఎస్ఎంఈస్. సో దీంట్లో మేజర్గా ఈ స్కీమ్లో మేజర్గా ఏంటంటే ఫస్ట్ 3 lakh crores 3 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈస్కి కొల్లేటరల్ ఫ్రీ ఆటోమేటిక్ లోన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఎంఎస్ఎంఈస్ కొల్లేటరల్ లేకుండా దే కెన్ బారో ఫ్రమ్ ద బ్యాంక్స్. సో ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ గురించి మాట్లాడలేదు. ఇంట్రెస్ట్ ఆల్సో విల్ బి దేర్ అన్నారు కానీ బట్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ అని. బట్ డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ప్రజెంట్ మార్కెట్ రేట్ కంటే తక్కువ ఇస్తే ఎంఎస్ఎంఈలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఉంటుందని ఆశిస్తున్నామండి మార్కెట్. అలానే 20,000 crores సబార్డినేట్ డెట్, 20,000 కోట్లు సబార్డినేట్ డెట్ ఫర్ ద ఎంఎస్ఎంఈలకు అనౌన్స్ చేశారు. దీంతో ఏంటంటే దీనివల్ల ఒక ఆల్మోస్ట్ మనం 2 లక్షల ఎంఎస్ఎంఈలు దీనివల్ల బెనిఫిట్ అవుతాయండి. అంటే ఇంతకుముందు చెప్పిన 3 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈలకి కొల్లేటరల్ ఫ్రీ ఆటోమేటిక్ లోన్ ఇవ్వటం వల్ల ఆల్మోస్ట్ 45 lakh యూనిట్స్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ 45 lakhs బెనిఫిట్ ప్రయోజనం పొందుతాయి. అట్లానే 50,000 crores మళ్ళీ సపరేట్గా ఈక్విటీ ఇన్ఫ్యూజన్ టు ద ఎంఎస్ఎంఈస్ త్రూ ఫండ్ హౌసెస్. అంటే ఎక్కడ వరకు ఎంఎస్ఎంఈస్కి ఈక్విటీ అవసరం అయితే ఈక్విటీ పంప్ చేస్తారు ఫండ్ హౌస్ ద్వారా. సో ఆ మనీని మళ్ళీ ఈక్విటీని దే కెన్ యూజ్ ఫర్ ద బిజినెస్. సో ఈక్విటీ అంటే దీని మీద ఇంట్రెస్ట్ అది పే చేయాల్సిన అవసరం ఉండదు ఎంఎస్ఎంఈలకి. ఆ ప్రాఫిట్లో షేర్ ఇస్తారు, లేదంటే ఒక అగ్రీడ్ ప్రైస్కి తర్వాత దే కెన్ బై బ్యాక్ దిస్ ఈక్విటీ. సో దీనివల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ బర్డెన్ తప్పుతుంది వాళ్ళకి. సో దే కెన్ లిక్విడిటీ ప్రాబ్లం ఉండదు, లిక్విడిటీ పెరుగుతుంది, ఆ అమౌంట్ని బిజినెస్కి యూజ్ చేసుకోవచ్చు. అట్లనే ఇంకోటి అసలు ఎంఎస్ఎంఈ డెఫినేషన్ కూడా మార్చారండి. ఇంతకుముందు ఏంటంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం అనే 3 categories ఉన్నాయి ఎంఎస్ఎంఈలో. ఇంతకుముందు క్లాసిఫికేషన్ ప్రకారం ఏంటంటే అప్ టు 25 lakhs ఇన్వెస్ట్మెంట్ ఉంటే దిస్ ఈజ్ ద మైక్రో, 5 crores ఉంటే ఇట్స్ స్మాల్ అండ్ 10 crores వరకు మీడియం. నౌ ఇట్ ఈస్ రివైజ్ టు 25 lakhs దేమో 1 crore చేశారండి, అది స్మాల్. స్మాల్ది 5 crores 10 crores అయింది. అట్లనే మీడియంది 10 crores 20 crores అయింది. అంటే ఇది మ్యాక్సిమం లిమిట్ నౌ అప్ టు 20 crores ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఏ ఎంఎస్ఎంఈ. సో దీనివల్ల చాలా యూనిట్స్ ఇప్పుడు ఎంఎస్ఎంఈల పరిధిలోకి వస్తాయి. వీళ్ళందరికి కూడా ఈ బెనిఫిట్స్, ఈ ప్యాకేజీలో అనౌన్స్ చేసిన బెనిఫిట్స్ అన్నీ కూడా వీళ్ళకి అందుతాయండి. గ్లోబల్ టెండర్స్ అప్ టు 200 crores డిజల్వ్ అయిపోయిందండి. ఇంతకుముందు ఈ ఎంఎస్ఎంఈలు గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేయాలంటే వీలుండేది కాదు, అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఈ 200 crores వరకు గ్లోబల్ టెండర్స్ క్యాన్సిల్ అయిపోయిందండి. సో దట్ ఎంఎస్ఎంఈలు కూడా నిర్భయంగా ఈ గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత ఈపీఎఫ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఇది కూడా ఈ చిన్న కంపెనీస్కి గవర్నమెంటే పే చేస్తుందండి. ఇంతకుముందు ఆల్రెడీ 3 months అనౌన్స్ చేశారు, మార్చ్, ఏప్రిల్, మేకి. ఇప్పుడు మళ్ళీ అనదర్ 3 months. సో టోటల్గా 6 months గవర్నమెంట్ విల్ పే టోటల్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. ఇట్స్ 12% ఎంప్లాయీ కాంట్రిబ్యూషను, 12% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ గవర్నమెంటే పే చేస్తుందండి. అట్లానే ఈ చిన్న కంపెనీస్ కాకుండా వేరే కంపెనీస్కి కూడా దీంట్లో వెసులుబాటు కల్పించారండి. ఇది ఇంతకుముందు ఇప్పుడు 12% ఉండేది రేట్ని 10% చేశారు ఈపీఎఫ్ రేటు. సో దానివల్ల ఏంటంటే 2% సేవింగ్
నెక్స్ట్ 3 మంత్స్కి ఆ లిక్విడిటీ ఈ కంపెనీస్ యూజ్ చేసుకోవచ్చు. అట్లానే నాట్ ఓన్లీ ఎంఎస్ఎంఈలు అండి, దీని కింద ప్రతి సెక్టార్కి ఏదో ఒకటి చేయడానికి వీళ్ళు గవర్నమెంట్ ట్రై చేశారండి. అట్లానే ఎంఎస్ఎంఈలతో పాటుగా ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒక 30,000 crores స్పెషల్ లిక్విడిటీ స్కీమ్ అని ఒక ఎన్బిఎఫ్సిస్కి 30,000 crores ది అలాటెడ్ అండి. అట్లానే ఒక 45,000 crores పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎన్బిఎఫ్సిస్ ఇది ఒకటి అనౌన్స్ చేశారు. అట్లానే 90,000 crores అండి, ఇది లిక్విడిటీ ఇంజెక్షన్ ఫర్ డిస్కామ్స్, పవర్ సెక్టార్ కూడా. ఈ డిస్కామ్స్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి కూడా, సో వాళ్ళకు కూడా వాళ్ళని సపోర్ట్ చేయడానికి 90,000 crores ఈ స్కీమ్లో మన ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీ కింద డిస్కమ్స్కి అలాట్ చేయడం జరిగిందండి. అట్లానే కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళు ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ చేసిన టైం ఉంటుంది ప్రతి కాంట్రాక్ట్ కూడా. ఆ టైం కూడా ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా ఒక 6 months మళ్ళీ ఎక్స్టెండ్ చేశారండి. బికాజ్ ఆఫ్ లాక్డౌన్ వాళ్ళు ఎవరు పనిచేయలేకపోయారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి వితిన్ ద టైంలో పని చేయకపోతే లిక్విడేట్ డ్యామేజెస్, పెనాల్టీస్ పడతాయి. కాబట్టి అవన్నీ ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ వల్ల అవన్నీ కూడా వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు. దీనివల్ల వాళ్ళ మీద కూడా బర్డెన్ లేకుండా గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేయడానికి ఈ ప్యాకేజీలు అనౌన్స్ చేయడం జరిగిందండి. అట్లానే రియల్ ఎస్టేట్ సెక్టార్కి కూడా ఈ వాళ్ళ రెరా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం ఉంటుంది కదా, ఆ టైంను కూడా ఇంకో 3 months ఎక్స్టెండ్ చేశారు. ప్రతి రియల్ ఎస్టేట్ ఫర్మ్ కూడా దే హ్యావ్ టు బి రిజిస్టర్డ్ అండర్ రెరా. సో సపోజ్ మార్చి 2020కి రిజిస్టర్ చేయాల్సినవి 3 months అంటే జూను, అట్లానే సెప్టెంబర్కి డిసెంబరు, అట్లా 3 months ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానివల్ల కూడా రియల్ ఎస్టేట్ సెక్టార్ మీద ప్రెషర్ తగ్గుతుందండి. అట్లానే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఈ డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇండివిజువల్స్ 31st జూలైకి చేయాలి, అది ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 30th నవంబర్. అలానే కంపెనీసు అక్టోబర్కి ఫైల్ చేసినవి కూడా ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు నవంబర్. అలా ట్యాక్స్ ఆడిట్స్ కూడా సెప్టెంబర్కి ఫైల్ చేయాల్సినవి అనదర్ 1 month గివెన్. సో ఇట్లాగూ అన్ని సెక్టార్లకు కూడా ఏదో రకంగా బెనిఫిట్ అయ్యేటట్లుగా ఈ ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా మనందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఈ 20 lakhs ప్యాకేజీ ఈ టైంలో ఇవ్వటం అనేది డెఫినెట్గా ఇట్స్ ఏ వెరీ గుడ్ స్టెప్ టేకన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా డీటెయిల్డ్గా ఏ సెక్టార్కి ఏం బెనిఫిట్ అనేది కూడా ఈరోజు మొత్తం ఇందాక లైవ్ ప్రోగ్రాంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ 20 lakhs ఎకనామిక్ ప్యాకేజ్ అనౌన్స్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.